హాయ్! పండు మిర్చి పచ్చడి చేస్తున్నాం. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, పండు మిర్చి పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వాటర్ వేసి పండు మిర్చిని నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాటర్ లేకున్నట్ల నీట్‌గా తుడుచుకొని పక్కన పెట్టేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత బాలిగ పెట్టేసి దాంట్లో కొన్ని మెంతులు, ఆవాలు, ధనియాలు ఏసి ఎంచుకోవాలి. అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న పండు మిర్చి వేసి ఎంచుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాం. కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసి 1 మినిట్ అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా ఎంచుకున్న మసాలాని రోట్లోకి వేసి దంచుకోవాలి. ముందుగానే చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ చింతపండు కూడా వేసేసి దంచుకొని కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా ఎంచుకున్న పండు మిర్చి వేసేసి కొంచెం దంచేసుకోవాలి. దంచుకుంటామంటే దంచేయచ్చు. మిక్సీకి పెట్టుకోవాలి. మేము మిక్సీకి పెట్టేసుకున్నాం. దాంట్లో కొంచెం వెల్లుల్లి కూడా వేయాలి. మిక్సీ మెత్తగా పెట్టుకున్న తర్వాత మరి బాలిగా పెట్టేసి దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసి తర్వాత కోసం కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి పండు మిర్చి కూడా వేసేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, పండు మిర్చి పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. అంతే వీడియో.